తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్సైజ్ టీవీ. మేధావులను మండలికి రానివరా అని గతంలో కూడా మనం ఒకసారి ఇదే మండలికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఫోర్సైజ్ టీవీ నిర్వహించడం జరిగింది. అప్పుడు మన ప్రేక్షకులకు అలాగే మన పెనలిస్టులకు మనం వాగ్దానం చేశాం. ఫోర్సైజ్ టీవీ ఎమ్మెల్సీ ఎన్నికలలో మేధావులకు రానివరా మండలిలోకి అనే ఏదైతే ప్రోగ్రాం ఉన్నదో దాన్ని మరొకసారి మీ ముందుకు వస్తాం. ఎన్నికల లోపే అంటే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించింది ఏ పార్టీల వారు తన అభ్యర్థుల గురించి సమస్యల పట్ల కాదు, విద్యార్థులు మేధావులు ఎవరైతే టీచర్స్ ఎన్నికలకు సంబంధించి టీచర్స్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఆ సమస్యలను అసెంబ్లీలో అంటే లేవనెత్తడానికి టీచర్స్కు సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ను పంపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. అనేక రాష్ట్రాలు దీన్ని బంద్ చేసేసాయి, అనేక రాష్ట్రాలు దీన్ని క్లోజ్ చేసేసినప్పటికీ మన రాష్ట్రం మాత్రం అలాగే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం దీన్ని కొనసాగిస్తూనే ఉన్నది. అయినప్పటికీ అక్కడ మనం చూసిన పరిస్థితులు అయితే ఎవరైతే టీచర్స్కు గ్రాడ్యుయేట్స్కు సంబంధించిన మనం సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించడానికి మనం ఏదైతే పంపదలుచుకున్నామో మన గలం ఎత్తాలని మన సమస్యలను అక్కడ ప్రస్తావించాలని ఆ సమస్యల పరిష్కారానికి మనం మార్గం ఎన్నుకోవాలని మనమైతే రిప్రజెంటేటివ్స్కు పంపించాలనుకున్నామో అది మొత్తం పక్కవారి పట్టింది. కేవలం తన ఆధిపత్య పోరు తన సంఖ్య బలం పెంచుకోవడానికే అసెంబ్లీ అలాగే ఎవరైతే పెద్దల సభ ఉన్నదో అందులో తన పార్టీల బలాన్ని చూపెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్న పార్టీలు ఈరోజు ఆ సమస్యలను పరిష్కరించడానికి మాత్రం ఏ మాత్రం చొరవ చూసుకుంటలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మేధావులకు మండలికి రానివ్వరా అనే కార్యక్రమానికి మనం ఈరోజు మరొకసారి కంకణం కట్టుకొని బయటికి వెళ్ళాం. మీ ముందుకు వచ్చాం మీ ఆశీర్వాదం కోసం, మీ సలహాల కోసం, మీ సూచనల కోసం. ఫోర్సైజ్ టీవీ నియంత్రణగా పోరాడుతున్న దానికి నిదర్శనమే ఈరోజు ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం. ఇందులో భాగంగానే ఈరోజు మనతోని పంచుకోవడానికి, తన భావాలను పంచుకోవడానికి, తన సమస్యలను పంచుకోవడానికి, తన సందేహాలను పంచుకోవడానికి, దాని సరి అయిన పరిష్కార మార్గానికి ఎంచుకోవడానికి ఈరోజు ఫోర్సైజ్ టీవీతోని ప్రస్తుతం మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు మాతోని స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ సుధాకర్ శర్మ గారు. అలాగే ఈరోజు ఎడం దానియల్ గారు కూడా రిటైర్డ్ ఎంఈఓ గారు కూడా మనతో లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ దానియల్ గారు. అలాగే మనకు చూసినట్టయితే జక్కుల దేవదానం గారు కూడా సోషల్ స్టడీస్ ఫోరంలో జనరల్ సెక్రటరీ అయినటువంటి దానియల్ గారు, మన జక్కుల దేవదానం గారు కూడా మనతోటి ఛానల్లో లైన్ ఉన్నారు. అలాగే నన్నబోయిన తిరుపతి గారు టీపీటీఎఫ్ సెక్రటరీ ఉన్నది. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దానికి అధ్యక్షుడైనటువంటి సెక్రటరీ అయినటువంటి తిరుపతి గారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే చంద్రశేఖర్ గారు ఎక్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన చంద్రశేఖర్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే జీవన్ రాజు గారు ప్రెసిడెంట్ పెన్షనర్స్ అసోసియేషన్. విచిత్రం ఏంటంటే జీవన్ కుమార్ గారు గతంలో కూడా మనతో వచ్చారు, కాకపోతే ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనతో మాట్లాడకపోయాం. పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్ని బాధలు అతను అనుభవించారో ఆ బాధలకు సమస్యలను పరిష్కరించడానికి మార్గంకి సంబంధించిన మనం ఎంచుకోవడానికే ఈరోజు జీవన్ కుమార్ గారు కూడా మనతోటి లైన్లో ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుది దిశ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక సురిగాలి పర్యటన చేస్తున్నారండి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో. అంటే ఆ దిశలో వాళ్ళు మాట్లాడుతూ అతనితోని రేవంత్ రెడ్డితోని అనేక మంది మినిస్టర్స్, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అతను తోడిపోయి అక్కడ ప్రచార సభలలో పాల్గొంటున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎట్లా స్పందిస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. రియలీ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ టు సీ. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫర్ మెదక్, నిజామాబాద్, అలాగే ఆదిలాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ ది కార్నర్. అంటే దాదాపు 3,55,000 పైచిలుకు ఓటర్స్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అనుకుంటున్నారో ఇది ఒక కీలకమైనటువంటి దశలో ఉండి
ఎటువంటి దిశను తీసుకుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఫోర్ సైడ్స్ టీవీ ఈ చర్చను చేపట్టడం నిజంగా ముదావహం. ఈ సందర్భంలో మనం అందరూ ఒకటి గుర్తు చేసుకోవాలి, రాష్ట్ర ప్రగతి కానీ అభివృద్ధి కానీ అలాగే సంక్షేమం కానీ అప్పర్ హౌస్ అంటే శాసన మండలి యొక్క కర్తృత్వం ఏదైతే ఉన్నదో దాని మీద ఆధారపడి ఉంది అని మనం గ్రహించాలి. ఎందువల్ల అంటే శాసన మండలి యొక్క నిర్మాణమే ప్రజల యొక్క శాశ్వతమైనటువంటి హితాన్ని కోరి ఆ సభను అక్కడ నిర్మించడం ఉద్దేశింపబడడం జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం విలువలు అలాగే అక్కడ మేధావులకు గనక ఎప్పుడైతే తగిన ప్రాధాన్యత ఉంటుందో అక్కడ వాళ్ళని కేవలం గెలిపించి కూర్చోబెట్టడమే కాకుండా వారి భావాలకు కూడా తగినంత వెయిటేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే రాష్ట్రం ఇస్తుందో ప్రభుత్వం కల్పిస్తుందో అలాగే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారో తప్పక రాష్ట్రం అనేటువంటిది చక్కటి బాటలో ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఎన్నికలకు వస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు జాతిని మలిచేటువంటి ఒక అక్షర శిల్పులుగా మనం అందరూ భావించాలి. ఎందువల్ల అంటే ఏ తరమైన అభివృద్ధి చెందాలి అంటే ఉపాధ్యాయుల యొక్క కృషి పట్టుదల వారి యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష దక్షతల చేతనే ఆ యావత్ ప్రాంతం కూడా శోభిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఉపాధ్యాయులు ఇక్కడ కలెక్టివ్ కన్సర్న్స్ ఆఫ్ ది టీచర్స్ను మనం చూడాలి. వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ అయినా ప్రైవేట్ టీచర్స్ అయినా. ఎందువల్ల అంటే మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ టీచర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం, కానీ ప్రైవేట్ టీచర్స్ కూడా వాళ్ళ జీవితంలో అసలు దే ఆర్ ఫేసింగ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. మరి అలాంటి ఇన్సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యతలు వాళ్ళు చేస్తున్నారు. ఒక పక్క మేనేజ్మెంట్ నుంచి అనేక ఒత్తిళ్లు గురవుతూ, ఒక పక్క పేరెంట్స్ నుంచి గురవుతూ, సొసైటీ నుంచి గురవుతూ, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా లేని నేపథ్యంలో కుటుంబ పోషణార్థం కొంతమంది అలాగే కొనసాగుతూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇన్వాల్యుబుల్. మరి ఇవన్నీ సమస్యలు ప్రతి డొమైన్కు ఉన్నటువంటి సమస్యలు చాలా ఆసక్తికరంగాను అలాగే వాటికి ఒక తగిన సమాధానం వెతకవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందువల్ల అంటే ఒక రాష్ట్రం శోభించాలి సుభిక్షంగా ఉండాలి అంటే మనకు ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అనేది చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఈ చర్చకు ఆహ్వానింపబడ్డ పెద్దలందరి యొక్క సలహాలని సూచనల్ని మనం తీసుకొని జమీల్ గారు మనం ఒక ఫైనల్ ఫ్రేమ్వర్క్ అనేది తయారు చేద్దామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం జీవన్ రాజ్ గారు మనతో ఉంటున్నారు. పెన్షనర్స్ అసోసియేషన్కి సంబంధించిన ఎవరైతే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారో జీవన్ రాజ్ గారు, వారి అనుభవాలను మాత్రం మనం పంచుకుందాం. ఈరోజు తన అనుభవాలను యాజ్ ఏ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు అనుభవించిన బాధలేంటి, వాస్తవానికి ఈ గత 35 సంవత్సరాలు మీరు ఏదైతే ఉన్నారో ఉద్యోగంలో ఆ సమయంలో మీరు ఏదైతే అనుభవించారో యాజువల్గా ఏదైతే మనం ఎన్నుకున్న నాయకులు కూడా తన విషయాలను తన సమస్యలను సరైన పద్ధతిలో పంచుకోలేదని మనకు తెలుస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి జీవన్ రాజ్ గారు? సార్ అందరికీ స్వాగతం సార్. ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోక ముందు నుండి కూడా తెలంగాణ పట్ల ఒక వివక్షాపూరితమైనటువంటి ధోరణి అన్ని రంగాలలో ముఖ్యంగా విద్యారంగంలో కూడా చూపబడింది. మరి గతంలో మరి ఏదైతే ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారో 1956లో, ఆ తర్వాత నుంచి కూడా తెలంగాణ విద్యారంగం పట్ల కానీ తెలంగాణలో ఉండేటువంటి ఉపాధ్యాయ సమస్యల పట్ల కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి చాలా తక్కువ అని చెప్పొచ్చు. మరి అటువంటి సందర్భంలోనే 1983లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విస్తరింపజేయము. మరి అందులో అనేక సామాన్లు ఆసరా తీసుకోబడేటువంటి సందర్భం. మరి ఉపాధ్యాయుల సమస్య ఉద్యోగుల సమస్యల పట్ల మరి ప్రభుత్వము ఎప్పటి నుంచో కూడా ఒక తక్కువ భావంతోనే తప్పు. మరి అటువంటి సందర్భాలలో ఉపాధ్యాయ ఉద్యమాలు అనేటువంటివి కేవలము వారి జీతభత్యాల కొరకు కాకుండా విద్యారంగం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ప్రజలందరికీ కల్పించే ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి ఉద్యమాలు మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కానీ
ఇంకా డిటిఎఫ్ ఆ తర్వాత ఏర్పడిన డిటిఎఫ్ కానీ తెలంగాణ డిటిఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఫెడరేషన్ సంస్థలు ముఖ్యంగా ఉద్యమించినటువంటి పరిస్థితి. మరి ఉపాధ్యాయ సమస్యలు ఇప్పుడు రాను రాను వాటి పట్ల మరి ఉద్యమ స్వభావాలు కూడా చాలా మార్పులు చెందినాయి. మరి ఈ రోజున సందర్భంలో ఆనాడే ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించినటువంటి పరిస్థితి. ప్రైవేటీకరణను అడ్డుకునే క్రమంలో అనేకమైనటువంటి ఉద్యమాలు కూడా నిర్మితం అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం వాటిని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా మరి ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే జరుగుతా ఉన్నది. అయితే గతంలో ఎన్టీ రామారావు గారు శాసన మండలి రద్దు వల్ల ముఖ్యంగా ఉపాధ్యాయులను విద్యారంగాన్ని చాలా దెబ్బతీసిన మాట వాస్తవం. మరి ఈ రోజున ఆ రోజులలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎవరు ఎన్నికైనారంటే కేవలము ఉద్యమాలు వాటి తీరుతెన్నులు మరి విద్యారంగం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండి పని చేసిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు మాత్రమే మరి ఉపాధ్యాయ మండలికి ఉపాధ్యాయ ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి సందర్భం. రాను రాను మరి ఆల్రెడీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తినే పూర్తిగా దెబ్బతీసే విధంగా ఈ రోజున మరి చిన్న చిన్న రాజ్యాంగంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆసరా చేసుకొని అసలు ఉపాధ్యాయులైన వాళ్ళు ఎవరు కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగు పెట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. రైట్ జీవన్ రాజు గారు, ఒకసారి ఏంటంటే మీతో ఒక విజ్ఞప్తి ఏంటంటే జీవన్ రాజు గారు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం బాగా వస్తుంది. ఒక్కసారి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ ను మీరు సాల్వ్ చేసుకుంటూ ఒక మంచి ఏదైతే నెట్ ఎక్కడైతే బాగున్నదో అక్కడికి వస్తారని భావిస్తూ మరొకసారి మీ దగ్గర వస్తామండి. ఎందుకంటే మీ దగ్గర నేను నేర్చుకోవాలి అనేది మీ దగ్గర నుంచి ఇంకా పూర్తి సమాచారాన్ని అదే నేపథ్యంలో మనం ఒకసారి మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బోయిని తిరుపతి గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతి గారు ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్కి సంబంధించిన సమస్యలు మరి అనేక చూస్తున్నాం. దానికి సరైన పద్ధతిలో చెప్పినట్టు బాధలు కూడా మనం వర్ణాతీతం. ఎంత అంటే కేవలం ఒక 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 12,000 రూపాయలకే ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు తీసుకుంటున్నారు. వారికి కూడా సురక్షణ లేకుండా పోయింది. ఈ విషయంపై సమస్యల పరిష్కారానికి మీరు ఏదైతే ఎన్నుకోదలుచుకున్న వారు సరైన పద్ధతిలో మీ సమస్యల పరిష్కారం చేస్తారని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఈసారి కూడా ఎన్నికలలో అలాగే గతంలాగానే మీరు అనుభవాలు అనుభవించ తప్పదు అనుకుంటున్నారా? ఈ విషయంపై మీరేమంటారండి? నమస్తే అండి. ముందుగా నా పేరు నన్నెబోయిన తిరుపతి. నేను టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. టీపీటీఎఫ్ అంటే మా ఆర్గనైజేషన్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ కాదు, మాది తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్. సమస్యల పట్ల చెప్పండి. ఓకే అండి. ముందుగా 4 సైడ్స్ టీవీ వాళ్ళు ఇవాళ ప్రధానంగా కరీంనగర్, నల్గొండ నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ టీచర్కు సంబంధించినటువంటి ఎన్నికలు జరపబడుతున్నటువంటి సందర్భంలో మేధావులను మండలికి రానివ్వరా అనే ఒక మంచి ఆలోచనను ఉపాధ్యాయులకు కల్పించడానికి ఈ డిబేట్ నిర్వహిస్తున్నందుకు మీకు మా ఉపాధ్యాయుల తరపున, ఉపాధ్యాయ సంఘాల తరపున తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మీకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగాలలో ఉద్యోగులు ఉన్నారు. అయినప్పటికీ కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వాళ్ళ శాసన మండలికి వెళ్ళేటువంటి ఒక ఓటు వేసి ఒక అభ్యర్థిని, ఒక ప్రతినిధిగా శాసన మండలికి పంపించేటువంటి ఒక అవకాశం ఉపాధ్యాయులకే ఎందుకు వచ్చిందంటే, ఉపాధ్యాయులు నిరంతరము అధ్యయనం చేస్తారు, సమాజం పట్ల ఒక కన్సర్న్డ్గా ఉంటారు. రేపటి తరానికి, రేపటి సమాజానికి ఏమి కావాలో సరిగ్గా ఆలోచించగలిగేటువంటి ఒక మేధావులుగా ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఒక రేపటి సమాజాన్ని నిర్దేశించడానికి వారి తరపున ఒక ప్రతినిధి ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో మనకు శాస్త్ర మండలిలో ఉపాధ్యాయుల తరపున ఒక ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ మనం గత కొన్ని టర్మ్స్గా చూస్తూ ఉన్నాం. నిజంగానే ఉపాధ్యాయుల పక్షాల నుండి ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సినటువంటి వారు పెద్దల సభలో వాళ్ళ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల మీద
అవగాహన, సమాజం పట్ల ఒక స్పృహ ఉన్నటువంటి మేధావులు వెళ్ళాల్సినటువంటి సభకు ఇవాళ ఏం జరుగుతున్నదంటే మేధావులు కాదు, ఈ సభలో ఉండాల్సినటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యా వ్యాపారులు, డబ్బు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి ఉపాధ్యాయులను కూడా వాళ్ళ ఓట్లతో డబ్బులతోటి ఓట్లు కొనుగోలు చేసి మేము అధికారాన్ని చేజించుకుంటామనేటువంటి ఒక విష సంస్కృతిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెంపొందిస్తూ అట్లాంటి వాళ్ళు ఇవాళ ఈ పోటీలలో రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇవాళ ప్రభుత్వము గత 10 ఏళ్లుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసమైతే, ఏ లక్ష్యాల సాధన కోసమైతే మనం ఏర్పాటు చేసుకొని ఇవాళ కొనసాగుతున్నామో, గత అన్ని రంగాల కంటే భిన్నంగా ఈ 10 ఏళ్ల కాలంలో విద్యారంగాన్ని పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. వాళ్ళ ఉపాధ్యాయుల సమస్యలు అనేకంగా అపరిష్కృతంగా ఉన్నాయి. వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి 12% నిధులు మనం విడిపోయేటువంటి సందర్భంలో రాష్ట్ర బడ్జెట్లో కేటాయించేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో నిధుల శాతం క్రమక్రమంగా తగ్గిపోయి వాళ్ళ గత ప్రభుత్వము వెళ్ళేటప్పటికి మన విద్యారంగానికి 6% సగానికి సగంగా మన బడ్జెట్ తగ్గించడం జరిగింది. ఇవాళ మనం నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కంటే ముందు వారి యొక్క మేనిఫెస్టోలో మేము 15% విద్యారంగానికి నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గత ప్రభుత్వం యొక్క బాటలోనే ఈ ప్రభుత్వం కూడా 7.4% మాత్రమే నిధులు కేటాయించడం వల్ల ఇవాళ విద్యారంగంలో అనేక రకాలైనటువంటి సమస్యలకు ఇదే ఒక అడ్డంకిగా మారుతా ఉన్నది. అనేక పాఠశాలల్లో ఒకవైపు ప్రైవేటు పాఠశాలలు అన్ని హంగులతోటి మెరుస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో నిధులు లేక కనీసము విద్యార్థులకు సౌకర్యాలు కూడా కల్పించినటువంటి అనేక పాఠశాలలు ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం జక్కుల దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. జక్కుల దేవదానం గారు సోషల్ స్టడీస్ ఫోరం సంబంధించిన సెక్రటరీ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో టీచర్లకు సంబంధించింది మనం ఒకసారి చూస్తే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరైతే టీచర్లు వచ్చారో దానికి సంబంధించిన మనం చేస్తున్నాము. టీచర్లకు సంబంధించిన ఓటు వేయాలంటే 3 ఏళ్ల పాటు ఆయనకు సీనియారిటీ ఉండాలి. అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో ఒక ఆఫీసర్ దాన్ని కూడా రియలైజ్ చేయాలి. దానికి సంబంధించిన ఆ టీచర్ 3 సంవత్సరాల పాటు పనిచేశారనేది కూడా అతను దానికి రియలైజ్ చేసిన తర్వాతనే ఆయనకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడాలంటే ఆయనకు కూడా అర్హతలు ఉన్నాయా లేవా అని చూస్తున్నారు. కనీస అర్హతలు ఉన్నాయా లేని చేస్తున్నారు. కేవలం ధనం ఉన్నదా, పలుకుబడి ఉన్నదా, ఆయనకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగానే భావిస్తున్నారు. ఈ విషయంపై దేవదానం గారు మీరేమంటారండి? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మొట్టమొదట టీచర్ అభ్యర్థులు ఎవరు ఉన్నారు అనేది మొట్టమొదటి ప్రశ్న సార్. సో ఈ టీచర్స్ అభ్యర్థుల్లో మనం ఇప్పుడు చూసినట్టయితే మనకు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలో ఉన్న వరంగల్లో కానీ కర్నూలు నియోజకవర్గంలో కానీ రెండిట్లలో కూడా మరి విద్యారంగానికి అతి దూరంలో ఉండి విద్యను వ్యాపారం చేసేవారు, మరి యొక్క భూములు అమ్ముడు కొనుడు అనే వ్యవహారంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా అధికంగా డబ్బు ఉన్న వాళ్ళు మరి యొక్క టీచర్ ఎమ్మెల్సీగా రావడం అనేది శోచనీయమైన విషయం సార్. సో ఇక్కడ మనము మొట్టమొదట గమనించినట్టయితే గతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు టీచర్ ఎమ్మెల్సీగా నిలబడే ఒక క్యాండిడేట్ యొక్క అర్హత, అతడు తన విద్యారంగ సమస్యల గురించి వెళ్ళి మరి పట్టించుకున్న వ్యక్తినే ఎక్కువగా ఎన్నుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఈ అభ్యర్థులను గమనించినట్టయితే ఒక వ్యక్తి ప్రైవేటు మేనేజ్మెంట్ అంటే కార్పొరేటు సంస్థలు నడిపే ఒక వ్యక్తి, ఒక ఆయన మరి యొక్క ఈ భూములు అమ్ముడు కొనడం లోపల ఉపాధ్యాయుడిగా ఉండి రిజైన్ చేసి తిరిగి అదే వ్యాపారంలో అధికంగా డబ్బులు సంపాదించి మళ్ళా తిరిగి దీంట్లో వెచ్చించడానికి వచ్చిన యొక్క వ్యక్తులు ఈ రోజు మనకు కనబడతా ఉన్నారు. మరి ఇండైరెక్ట్ గా వాళ్ళకు రాజకీయ పార్టీలు కూడా మరి వాళ్ళకు అండగా ఉన్నాయి. మరి వీళ్లకు ఈ అర్హతను చూసినట్టయితే మా టీచర్స్ ఎవరైతే ఓటు వేసే అధికారం మరి యొక్క హై స్కూల్ లోపల 3 సంవత్సరాలు పనిచేసి కంటిన్యూగా 3 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి యొక్క అతడు ఓటర్ గా ఎలిజిబిలిటీ ఉన్నది. కానీ
మరి యొక్క ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న వ్యక్తి మరి అతడు ఎటువంటి అర్హత లేకున్నా కానీ మరి వాళ్ళు టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడే యొక్క మరి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉన్నందువలన వారు రావడం జరిగింది. సో దీనివల్ల మరి వారు ఏ విధంగా మా ఉపాధ్యాయుల సమస్యలను విద్యారంగ సమస్యలను మరి అతడు తీరుస్తాడు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏం చేయాలనేది మనం ఇక్కడ గమనించినట్టయితే అటు ఎమ్మెల్యేలు ప్రభుత్వం అంటే ప్రజలు ఇచ్చిన యొక్క పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కొరకు ఏ విధమైన యొక్క మరి ప్రణాళిక తయారు చేసి వారు అభివృద్ధి కొరకు పాటుపడాలనే యొక్క అంశాన్ని వాళ్ళు ఎమ్మెల్యేలు చూసినట్టయితే ఎమ్మెల్సీగా ఉన్న యొక్క టీచర్ ఎమ్మెల్సీ మరి యొక్క పాఠశాల లోపల ఎటువంటి కరికులం ఉండాలి, అదేవిధంగా ఆ పాఠశాల విద్య ఏ విధంగా ఉండాలి, పాఠశాల లోపల విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలి, పాఠశాల లోపల ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనే యొక్క విషయం లోపల వీటన్నిటికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తే ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లయితేనే మా యొక్క విద్యారంగ సమస్యలు అనేవి తీర్చబడతా ఉంటాయి. కానీ ఈ రోజు మరి ఎటువంటి అర్హతలు లేకుండా డబ్బుతో ఉండి ఈ రోజు రావడం జరిగింది. మరి మన ఎమ్మెల్సీలో మనం గమనించినట్టయితే ఉపాధ్యాయ ఉద్యమంలో ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉండి మరి అనేక రకాలుగా త్యాగాలు చేసి ఉపాధ్యాయ రంగానికి ఎంతో మరి చేయూతనిచ్చి అభివృద్ధికి తోడ్పడ్డ వారినే ఉపాధ్యాయులు దయచేసి వారిని ఎన్నుకోవాల్సిన అవసరత ఉన్నది. మరి ఈ ధన ప్రభావం మరి ఇప్పుడు జరుగుతున్న ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఉన్నట్టయితే అటువంటి నాయకులు వచ్చినట్టయితే మనకి ఎటువంటి లాభం జరుగుతుంది, విద్యారంగానికి ఏ విధంగా జరుగుతుంది, మరి పాఠశాల లోపల మనకి ఎటువంటి మౌలికమైన సదుపాయాలకు వీళ్ళు దోహదపడతా ఉంటారు. మా కరీంనగర్ ఎమ్మెల్సీగా ఉన్న గతంలో ఉన్న యొక్క వ్యక్తి మరి అతడు ఇంకొక పార్టీకి పోవడం, తర్వాత అతనికి ఈ నేటి వరకు కూడా మరి యొక్క గత సంవత్సరం లోపల ఆయన మరి సీఎం గారు వారికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని, తర్వాత అదే విధంగా అటువంటి వ్యక్తులు మళ్ళా తిరిగి రావడం, మరి దానివల్ల ఉపాధ్యాయ విద్య తర్వాత అదేవిధంగా పాఠశాల లోపల మౌలిక సదుపాయాలు అనేవి ఏ విధంగా అభివృద్ధి చేసినాము, మరి వారికి వచ్చిన గ్రాంట్ను కూడా ఈ రోజు మరి వాళ్ళు ఖర్చు పెట్టకపోవడం, ఆ ఖర్చు పెట్టిన గ్రాంట్ను కాంట్రాక్టర్లకు ఇవ్వడం, అటువంటి చేసిన యొక్క వైనము మనం గతం లోపల చూసాం. కాబట్టి మరి టీచర్లందరికీ కూడా మన యొక్క మనవి ఏంటంటే ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యమంలో ఉండి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే యొక్క వ్యక్తులను మరి యొక్క ఎమ్మెల్సీకి పంపించినట్టయితే వారు మన యొక్క సమస్యలను పరిష్కరించడానికి వారు ఎల్లవేళ్ళ దోహదపడతా ఉంటారు. మన కరికులం ఏ విధంగా ఉండాలి, మన విద్యార్థుల మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచించే యొక్క వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను అటువంటి అర్హతలు గల వ్యక్తులనే మనం పంపవలసిన అవసరం ఉన్నది. అదే విధంగా ప్రైవేట్ పాఠశాలను గురించి చూసినట్టయితే ప్రైవేట్ పాఠశాలలో వారు కూడా ఓటర్ గా ఉండొచ్చు. కానీ మనకు ఒక జీవో కూడా 3056 A3/2016 by 29/11/2016 లోపల ఒక జీవో వచ్చింది. ప్రైవేట్ యాజమాన్యం లోపల పనిచేసే యొక్క వ్యక్తులు మరి పిఎఫ్ గాని అదే ఈపీఎఫ్ గాని వాళ్ళు చెల్లించి మరి రిజిస్టర్ల వాళ్ళ పేరు ఉండి వారు మరి కన్సర్న్ డిఓ గారి చేత వారి యొక్క అటెస్టేషన్ చేసుకున్నట్లయితేనే వాళ్ళు ఓటర్ గా ఉంటారు. కానీ అటువంటి పరిస్థితులు ప్రైవేటు యాజమాన్యాలు కల్పిస్తలేవు. కాబట్టి ప్రైవేటు యాజమాన్యాల యొక్క సమస్యలు ఉన్నాయి, ప్రైవేట్ టీచర్స్ యొక్క సమస్యలు ఉన్నాయి. దేవదానం గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అనేది చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్తాం. చంద్రశేఖర్ గారు, ప్రస్తుతం మన పరిస్థితులను చూస్తే మాత్రం ఏ పార్టీ ఎవరైతే ఒక అభ్యర్థికి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన ముద్ర అతని మీద కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్టయితే చట్టసభలలో ఇంతకు ముందు ఇంటెలెక్చువల్స్కు మాత్రమే దీంట్లో ప్రవేశం ఉన్నది, ఇంటెలెక్చువల్స్కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికే ఇక చట్టసభలలో వారికి ఒక స్థానం కల్పిస్తున్నామని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి మనం దేవదానం గారు చెప్పినట్టుగా ఇప్పుడు మన మిత్రుడు తిరుపతి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదైతే చెప్తున్నారు మీరు కూడా అనుభవించారు, గతంలో మీరు కూడా దీనికి సంబంధించిన అనుభవించారు, మీరు కూడా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబడ్డారు గత ఎన్నికలలో. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పిల్ దాఖలా చేసినది కూడా మీరే అనుకుంటాను బహుశా. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? ఈరోజు ఈ పరిస్థితులు రావడానికి మూల కారణం ఏంటి? అందరికీ నమస్కారం. అసలు దీని మూలాలు చూస్తే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ విధాన సభను తీసుకొచ్చింది, ఎదిగో సభ. ఆ తర్వాత 1980 రద్దు చేయబడ్డది. ఎన్టీ రామారావు పీరియడ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల రద్దు చేసేవారు. తర్వాత 2007లో మళ్ళీ దీన్ని పునరుద్ధరణ జరిగింది.
అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు జరుగుతున్నదో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎక్కడ ఉపాధి లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకు నామినేట్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఏర్పడేది మాత్రమే. ఎందుకంటే ఇంతకుముందు మనం సార్ చెప్పినట్టు ఎమ్మెల్యేల పని ఏంటిది, అక్కడ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే అన్న వ్యక్తి. ఇక్కడ ఎమ్మెల్సీ అంటే ఆయా సెక్షన్లు, అంటే టీచర్ ప్రతినిధి ఎవరైతే ఉంటారో టీచర్ ఎమ్మెల్సీ అంటారు, గ్రాడ్యుయేషన్ ప్రతినిధి ఎవరైతే వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంటారు. వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది అంటే వీళ్ళ సమస్యలను అక్కడ అడ్రస్ చేయడానికి ఎన్నుకోబడతాం మనం ఓటింగ్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో చూస్తే ఇది కూడా సాధారణ ఎలక్షన్లను మైమర్పించే విధంగా ప్రచారాలు వందల కొద్ది వెయ్యిల కొద్ది డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడ్డది. నేను 2013లో నేను కూడా కంటెస్ట్ చేశాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2013లో చంద్రబాబు నాకు టికెట్ ఇచ్చడం వల్ల టీడీపీ నుంచి నేను ప్రాతినిధ్యం వహించి 2వ స్థానం నిలిచాను. కానీ అప్పటికి ఇప్పటికి దాదాపు ఈ 13 సంవత్సరాలలో చాలా మార్పులు జరిగినాయి. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఒక ట్రెండ్ అయిపోయింది. దాదాపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 3,50,000 ఓట్లు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ టీచర్ ఎమ్మెల్సీ 25,000 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలని ఉద్దేశంతో ఒక సంవత్సరం ముందు నుంచే డబ్బులు విదజల్లి ఎవరిది అంటే వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు. అంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉందా లేదా. ఇక్కడ మన దరిద్రం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరైతే ఎన్రోల్మెంట్ చేయించుకుంటే వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫై చేయాలి. ఆ ఓటేసేటప్పుడు కూడా ఆ కర్సర్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మనాలి. కానీ ఇక్కడ ఏమాత్రం సిద్ధశుద్ధి లేకుండా ఎవరు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా అది ఫోటోషాప్లో తయారైందా, బయట ప్రింట్ చేసి ఏమి చూడడం లేదు. ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, డిగ్రీ ఎన్రోల్మెంట్ చేయాల్సిందే. ప్రైవేట్ స్కూల్లో వేసింది ఎన్రోల్మెంట్ చేయాల్సిందే. అంటే దాన్ని ఎవరు చేస్తున్నారు, ఎవరైతే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్సీలో పోటీ చేయాలని ఉద్దేశంతో ఒక మార్గాన్ని సుగమం చేసుకుని వాళ్ళే ఓట్లు క్రియేట్ చేసుకొని వాళ్ళే ఓట్లు వేయించుకొని ఈ సభలకు వెళ్ళడం వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది. గతంలో చూసినాం 2013 నుంచి ఇప్పుడు దాదాపు 2 ఎలక్షన్ జరిగిన దాంట్లో ఈ టీఆర్ఎస్ గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి కానీ, తర్వాత అంతకుముందు కాంగ్రెస్ గెలిచిన జీవారెడ్డి కానీ ఏ రోజు కూడా వీళ్ళు శాసనసభలో ఏ రోజు కూడా విద్యారంగ సమస్యల పైన కానీ ఈ ఉద్యోగుల సమస్యల పైన మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ పల్లా రాజేశ్వరరెడ్డి అయితే గెలిచింది గ్రాడ్యుయేషన్లతోటి, అధికారం వచ్చిన తర్వాత రైతు బంధు రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకున్నాడు. ఈ ఎలక్షన్లోకి అతనికి ఉన్న పదవికి సంబంధమే లేదు. అసలు ఈ వ్యవస్థ ఎటు తీసుకెళ్తే మనకు అర్థమవుతలేదు. ఈ గత 2-3 రోజులు చూస్తే డబ్బులు వెదజల్లుతున్నారు. ఓటుకు 5,000 చొప్పున 3,000 చొప్పున అన్ని పార్టీలు కవర్లు పెట్టి డోర్ టు డోర్ ఇంటికి ప్రచారం చేసే పరిస్థితి ఏర్పడ్డాయంటే ఈ ఎలక్షన్లో కూడా డబ్బుతో ముడిపెట్టి మీరు అన్నట్టు అసలు మేధావులు ఎక్కడ, ఏ మేధావికి అవకాశం వస్తుంది? నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఏదో సేవా చేయని ఉద్దేశం వాళ్ళకి అసలు రాకుండానే ఇనిషియల్ స్టేజ్లో పక్కకు పంపించి ఏర్పాటు చేస్తారు. ఉన్నటువంటి అంజిరెడ్డి కానీ బీజేపీ నుంచి, ఈ మల్కా కుమరయ్య కానీ, తర్వాత ఈ టీఆర్ఎస్ మన కాంగ్రెస్ నుంచి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు అధిపతులు. వీళ్ళు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇంతకుముందు సార్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టి ఈ ఫీజుల పేరుతో పిల్లల్ని పిచ్చి డబ్బులను మన రక్తమును దారకు చెప్పిన డబ్బులు మళ్ళీ మన పైన వెదజల్లి వీళ్ళు విధాన సభలు అడుగు పెడితే వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? వీరికి ఒక్కరు కూడా సమస్యల మీద అవగాహన లేదు. అసలు టీచర్ ఎమ్మెల్సీ యొక్క మేజర్ పని ఏంటిది? టీచర్ యొక్క సమస్యలు ఏంటి? వాళ్ళ పిఆర్సీ వస్తుందా లేదా, వాళ్ళకి ఇంక్రిమెంట్ లేదు, ఎవ్వరు మాట్లాడరు. తర్వాత గ్రాడ్యుయేషన్కి ఉన్న సమస్యలు, రకరకాల సమస్యలు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నో హామీలు ఇచ్చింది. ఇది మన నిరుద్యోగ వృత్తి ఇద్దామని చెప్పి క్యాలెండర్ ఇస్తారు, దాన్ని ఊసేయలేదు. గెలిచేదేమో నిరుద్యోగుల ఓట్లతోటి ఉపాధ్యాయుల ఓట్లవుతుంది. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత పనిచేసేది ఏంటి? స్వలాభం కొరకు పనిచేస్తారు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రంగం రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగ మేధావులారా ఆలోచించి అసలు ఈ ఓటును బహిష్కరిస్తేనే బాగుంటుంది. నాకు తెలిసి ఈ ఎలక్షన్ బహిష్కరించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దీనివల్ల మనకి లాభం లేదు. ఈ ఓటు ఇస్తే మనకి ఎవరికి లాభం లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. బద్దం డానియల్ గారు, ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఏదైతే చెప్తున్నారో ఈ సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలలో కేవలం డబ్బున్న మాత్రమే వస్తున్నారు. ఒక దశలో సుప్రీంకోర్టు కూడా మేధావులను ఎమ్మెల్సీకి సంబంధించిన చట్టసభలలో రానికని అడ్డుకుంటున్నారని తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదో వారిని చట్టసభలలో గెలిపించిన తర్వాత కూడా ఈ విద్యారంగంతో సంబంధం లేకున్న పదవులు, మంత్రి పదవులు కూడా కేటాయించేశారని, తద్వారా దానికి సమస్య పరిష్కారం అయ్యే బదులు ఇంకా కొంత జటిలమైందన్నట్టుగా చెప్తున్నారు.
ఈ విషయంపై ఎన్నికలు బహిష్కరించాలి. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించే విధంగా కూడా ఒక దశలో మన మిత్రుడు గతంలో ఎన్నికలలో పోటీ చేసి సెకండ్ స్థానంలో ఓడిపోయిన చంద్రశేఖర్ చెప్తున్నారు. దీనికి మీరు ఏకభిస్తున్నారా అండి డానియల్ గారు? నమస్తే అండి, అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మంచి చర్చా వేదిక పెట్టారు. గతంలో మాట్లాడుకున్నట్టుగా చూసినప్పుడు ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఎన్నికలను బహిష్కరించడం కుదరదు. ఎన్టీ రామారావు చేసినట్టుగా ఆ పెద్దల సభను పూర్తిగా రద్దు చేయడానికి ఒక పోరాటం చేయడమే తప్ప ఎన్నికలను బహిష్కరించడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటిది కాదని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ముఖ్యంగా ఈ 2 రకాలైనటువంటి కోణాలు మనము ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో చూడొచ్చు. అటు గ్రాడ్యుయేషన్ అయినా ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినా కూడా 2 పార్శ్వాలు మనకు కనిపిస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని చెప్తారు. 21 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పౌరుడికి భారతదేశంలో ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా, ఉన్నత వర్గాలు బీదా వాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ఒక మంచి ఆయుధాన్ని ఇస్తున్నాను నేను, ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఇస్తున్నాను. ఆ ఓటును ఉపయోగించుకొని బానిసలు అవుతారో రాజులు అవుతారో మీ ఇష్టం అని చెప్పని అంటాడు. దాన్ని ఈ 2 వర్గాలు బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు గ్రాడ్యుయేట్స్ అంటున్నాం, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇటు ఉపాధ్యాయులు అంటున్నాం. ఒక మంచి ఈ సమాజాన్ని తయారు చేయడానికి ఉపాధ్యాయుడు ప్రధానమైనటువంటి వ్యక్తి అని చెప్పి బాబాసాహెబ్ గారు రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉండాలని చెప్పి కోరుకున్నాడు. అటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈరోజు మిత్రులు చెప్పినట్టుగా జీవన్ రాజు గారు, శర్మ గారు మాట్లాడినప్పుడు, ఇప్పుడు చంద్రశేఖర్ గారు, దేవదానం గారు మాట్లాడినప్పుడు చెప్పారు, అది ఒక ఏమంటాము ధనవంతుల చేతిలో ఆయుధంలాగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని కల్పించేది కూడా చదువుకున్నటువంటి వాళ్ళే. దాన్ని మనము పరిగణనలోకి తీసుకోవాలా. ప్రతి ఉపాధ్యాయుడు నిజంగానే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఉపాధ్యాయుడు ఏ రకమైనటువంటి తీరుతెన్నులు కనిపిస్తూ ఉన్నది ఎమ్మెల్సీ సభలకు పోయిన తర్వాత అని చెప్పి మనము బేరీజు వేసుకుంటే అటువంటి ఉపాధ్యాయుని మాత్రమే మనం ఎన్నుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. ఉపాధ్యాయుడు అంటే ప్రాథమిక పాఠశాల నుండి హై స్కూల్ వరకు, జూనియర్ కాలేజ్ వరకే కాకుండా యూనివర్సిటీ స్థాయి వరకు రిప్రజెంట్ చేసేటువంటి అధికారం ఉన్నది. కానీ ఈరోజు ఉపాధ్యాయుడు చట్టసభలకు పోయిన తర్వాత ఏ ఒక్క రోజు ఎస్సీఆర్టీతో, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, ఆ సభ్యులతో కానీ ఆ మెంబర్లతో కానీ మాట్లాడినటువంటి సందర్భాలు ఈ 40 సంవత్సరాల్లో నేనైతే ఎప్పుడు చూడలేదు. గత సంవత్సరం నుండి మనం చూసినప్పుడు గవర్నమెంట్ కొన్ని ప్రకటనలు ఇస్తుంది, రేపటి నుండి హాలిడేస్ అని. మళ్ళీ సాయంత్రం వరకు రేపటి నుండి హాలిడేస్ లేవంటారు. అట్లాగే ఈ 10th క్లాస్ పరీక్షలు రద్దు అంటారు. అట్లాగే 10th క్లాస్ పరీక్షలలో ఉన్నటువంటి మార్కులు రద్దు అంటారు. మళ్ళీ తెల్లవారే ఇచ్చేస్తారు. అంటే ఒక అకాడమిక్ సైడ్, నాన్ అకాడమిక్ సైడ్, ఫైనాన్షియల్ సైడ్, నాన్ ఫైనాన్షియల్ సైడ్ చూసుకునేటువంటి విద్యావేత్తలు మండలిలో కరువైనరని చెప్పి నా అబ్జర్వేషన్ లో తేలింది. కాబట్టి ఉపాధ్యాయ ఉద్యమంలో ఉండి ఉపాధ్యాయునిగా వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఉపాధ్యాయుల యొక్క సమస్యలను తీర్చడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైట్ సార్. ఇప్పుడు ఒకసారి మనం జీవన్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం. జీవన్ రాజ్ గారు, ఏదైతే మీరు పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ చట్టసభలలో కేవలం టీచర్స్కు మాత్రమే అవకాశం కల్పించాలని ఇప్పుడు మన మిత్రుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా, మన మిత్రులు ఇప్పుడు డానియల్ గారు చెప్పినట్టుగా, చంద్రశేఖర్ గారు అయితే చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ప్రతి గడపకు వెళ్ళి ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, ఎమ్మెల్సీగా టీచర్స్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు కూడా పంచడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఒక చట్టం తీసుకొచ్చి కేవలం ఉపాధ్యాయులు మాత్రమే సరైన పద్ధతిలో, ఎవరైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గానే ఉన్నారో, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో, ఇంకా ఇతరేతర వ్యాపార సంబంధాలు పెట్టుకొని ఉన్నారో వాళ్లకు అర్హత లేకుండా కేవలం ఇంకొక మంచి మాట డానియల్ గారు చెప్పారు, ఎస్సీఆర్టీకి సంబంధించిన ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఈ 40 ఏళ్ల చరిత్రలో ఒక్కరు కూడా తన సమస్యను అక్కడ ప్రస్తావించిన దాఖలాలు లేవని. అలాగే ఎప్పుడైతే ఎగ్జామ్స్ వస్తున్నాయో ఎగ్జామ్స్లలో ప్రశ్నపత్రాలు లీకేజ్ కానివ్వండి, ప్రశ్నపత్రాల్లో మార్పులు కానివ్వండి, ఎగ్జామ్స్ సంబంధించిన డేట్స్ కానివ్వండి, ప్రతి చోట విఫలమవుతున్నామని చెప్పినారు. ఈ విషయంపై యాజ్ ఏ
పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీ అనుభవాలు, ఇప్పుడు దీనికి తెలిసిన కార్యాచరణ ఏమంటని చెప్తున్నారు మీరు చెప్పండి సార్. సార్, ముఖ్యంగా ఒక పదవికి ఎంపిక చేసే క్రమంలో ఈవెన్ ఒక ఎస్జిటి ఉపాధ్యాయునిగా నియామకానికి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లాంటివి మరి డిఎస్సి ద్వారా నియామకం చేయడము, కఠినమైనటువంటి రాత మౌఖిక పరీక్షలను అధిగమించిన వారు మాత్రమే ఉపాధ్యాయులుగా ఎన్నిక అవుతా ఉన్నారు. మరి అటువంటి ఒక పోస్టుకు సెలక్షన్ లోనే ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఒక టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కు ఎటువంటి అర్హతలు ఉండాలి? ప్రజాస్వామ్యంలో ఎటువంటి విద్యార్హతలు లేని వాళ్ళు కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావచ్చు, అది వేరే విషయము. కానీ ఇక్కడ ఒక టెక్నికల్ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు పదవులలోకి వస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి సలహాలు సూచనలు ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ ఇవ్వగలుగుతారు? కాబట్టి ఇంతకుముందు మిత్రులు డానియల్ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ నన్ను తిరుపతి గారు కానీ మాట్లాడిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకనంటే ఇది ఈ మన రాజ్యాంగంలోనే కొన్ని చిన్న చిన్న రుసుగులను ఆసరా చేసుకొని ఏదైనా ఒక మంచి చట్టం ఇటువంటి వాటి మీద వచ్చినా కానీ వాటికి తూట్లు పొల్లడం అనేది పరిపాటు అయిపోతా ఉన్నది. కాబట్టి నా ఉద్దేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంపిక చేసుకునే క్రమంలో మన నామినేషన్ ఎటువంటి వారికి అర్హత ఉండాలని నేను కోరుకుంటున్నానంటే కనీసము ఒక 10 సంవత్సరాలైనా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఆయన పనిచేసి ఉండాలన్నటువంటి నిబంధనను కనీసం పెట్టాలి. ప్రైవేటు ఉపాధ్యాయులు వాళ్ళకి సంబంధించిన ఓటు హక్కు విషయానికి వచ్చేది ఉంటే ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ప్రైవేట్ ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారని చెప్పడం ఒక డిస్కరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఎంతో అనుభవజ్ఞులైనటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు కూడా మరి ఇటువంటి సలహాలు సూచనలు ఇవ్వడంలో కూడా చాలా మరి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి గతంలో మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి మరి పదవి విరమణ చెందినటువంటి ఉపాధ్యాయులు అనేకమైనటువంటి సమస్యలను ఒడిదొడుకులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి వారికి గతంలో మరి కనీసం ఒక డిఆర్ఎస్ అలవెన్స్ రావాలంటే ఉద్యోగులు మరి 54 రోజులు సమ్మె చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికి కూడా చిన్న చిన్న సమస్యల సాధన కొరకు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మరి అనేక ఉద్యమాలలో మరి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కనీసము ఒక హెల్త్ కార్డ్ ప్రాబ్లం కూడా ఈ ప్రభుత్వం దాని సమస్యను పరిష్కరిస్తలేదు. అనేక మంది మరి రిటైర్డ్ ఉద్యోగులు ఈ రోజున మరి కనీసం హెల్త్ చెకప్లు కూడా చేయించుకోకుండా మరణిస్తున్నటువంటి పరిస్థితి. ఏది కూడా ఒక బాధ్యత లేనితనము. తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా ఒక ప్రయోగశాలగా చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం అదే రకమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తా ఉన్నది. ఈ మధ్యలో మరి ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వం చేసినటువంటి కొన్ని విద్యారంగ సంస్కరణలను తప్పకుండా ప్రతి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఆలోచించి అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ అవేమీ లేకుండా మరి ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎంపికైన వాళ్ళు మిత్రులు చెప్పినట్టుగా అసలు ఉపాధ్యాయ సమస్యల మీద కానీ విద్యారంగ సమస్యల పట్ల కానీ సామాజిక పరమైనటువంటి సమస్యల పట్ల కానీ ఏ మాత్రం అవగాహన లేని వారు కేవలము డబ్బుతో మరి పదవిని తీసుకోవడం ద్వారా అంతకుముందు తాము సంపాదించినటువంటి ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే వస్తున్నారు తప్ప ఇది మిత్రులు అన్నట్టుగా ఇది రాజకీయ పునరావాస పదవిగా ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ ఇతరమైనటువంటి ఎమ్మెల్సీలు మారుతా ఉన్నాయి. ఇది ముఖ్యంగా విద్యారంగానికి సమాజానికి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు పంపిస్తా ఉన్నాయి. జీవన్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం. జీవన్ రాజ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు మన మిత్రులు చెప్పారో ఒక్కసారిగా మనం ఏదైతే మన చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు, జీవన్ రాజ్ గారు ఏదైతే చెప్పారు, సారీ ఐ థింక్ దట్ మిస్టర్ తిరుపతి కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారి తర్వాత మనం తిరుపతి గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ఏదైతే మన జీవన్ రాజ్ గారు చెప్పారో ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వ పాఠశాలలో
ఒక్కసారిగా 10 సంవత్సరాల పాటు సీనియారిటీగా ఉన్న వారికి సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన వారిని అవకాశం కల్పిస్తే బాగుంటుందని, దీని సమస్యల పట్ల వాళ్ళకు అవగాహన ఉంటుందని, వాళ్ళు సరైన పద్ధతిలో రిప్రజెంట్ చేస్తారని తీసుకొస్తే బాగుంటుంది. అలాగే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే డిస్క్రిమినేషన్ ఉన్నదో దీన్ని కూడా ఒకసారి ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి చంద్రశేఖర్ గారు? ఇది మంచిది. ఓకే, సార్ చెప్పినట్టు చాలా ఎందుకంటే మన ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే 1,00,000 పరీక్షలు పెడతారు. స్క్రీనింగ్ టెస్ట్ అని, ప్రిలిమినరీ అని, మెయిన్స్ అని, ఇంటర్వ్యూ అని, ఇన్ని షరతులు పెట్టి ఇన్ని కండిషన్లు పెట్టి ఆ ఉద్యోగం వస్తే కూడా గ్యారంటీ ఉండని పరిస్థితిలో ఏమాత్రం అర్హత లేని డబ్బే ప్రామాణికంగా భావించి ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి ఈ ఎలక్షన్లో పోటీ చేయడం చాలా దౌర్భాగ్యం. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఒక ముఖ్యమంత్రి స్వయాన ప్రచారం చేయడం కూడా చాలా విడ్డూరం. ఎందుకంటే సాధారణ ఎలక్షన్స్ కావు, ఈ ఓట్లు అందరికీ ఉండవు. ఈ ఓటు ఉన్న వాళ్ళంతా మేధావులే. ఆ మేధావులు తెలుసు ఎవరికి ఓటేయాలని. వారు ఎవరో చెప్తారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకి ఎవరు వేయాలని తెలుసు. కానీ వాళ్ళను కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అనే ఆలోచన పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి గారి స్వయాన్ని వాళ్ళ 4 జిల్లాలలో సమావేశం ఏర్పాటు చేయాలని చాలా విడ్డూరంగా అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ కూడా వీళ్ళని ఎట్లా ఆడుకుంటుందో మనకు అర్థమైపోతున్నది. ఎందుకంటే అసలు ఈ ఎలక్షన్లు పెట్టడమే చాలా దౌర్భాగ్యం. సార్ అన్నట్టు నేను ఎలక్షన్ బహిష్కరించిన కాకపోవచ్చు, కానీ ఇప్పుడు చట్టాలు తయారు చేసేది రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు ఈ విధానం రద్దు చేసే పరిస్థితే ఉండదు కదా. ఎందుకంటే వాళ్ళే చట్టాలు తయారు చేస్తారు, వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. సో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యవస్థను రద్దు చేయడానికి వాళ్ళు ముందుకు రారు. ఈ ప్రజాక్షేత్రంలో మనమే పోరాటం చేయాలి. కానీ పోరాటం చేద్దామన్నా కూడా మనకు అనుకున్న, ఎందుకంటే ఈ పథకాలు పెట్టి అవి పెట్టి ఎందుకంటే ఈ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఓటర్ని ఆకట్టుకోవాలని చెప్పేసి మీటింగ్ కట్టడము, డబ్బును వెదజల్లడము, ఈ వ్యవస్థ ఎడిపోతున్నదో నాకు అర్థమైతే లేదు. నిజంగా మేధావులు ఉండి వాళ్ళని గుర్తించి ఈ ఎలక్షన్లు కాదు, జనరల్గా మన గవర్నర్ నామినేట్ చేసే ఎలక్షన్స్ కానీ వాటిని కూడా మన జనరల్ పార్లమెంట్లో కానీ స్టేట్లో కానీ అక్కడ రాష్ట్రపతి కానీ ఇక్కడ గవర్నర్ కొందరి మేధావులు నామినేట్ చేయాలి. కానీ వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళకి అనుకున్న వాళ్ళను నామినేట్ చేయించుకునే పరిస్థితి ఏర్పడిన తర్వాత మేధావులకు అవకాశం ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ ద్వారా నామినేట్ చేసే వాళ్ళు కూడా పెట్టేదారు వ్యవస్థలు పనిచేసే వాళ్ళే. కనీసం మీ టీచర్లు గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుందామన్నా వాళ్ళే. మరి సామాన్య వ్యక్తులకు అవకాశాలు ఎప్పుడు వస్తాయి? ఎవరు కల్పించాలి? చట్టాలు తయారు చేసేది వాళ్ళే. ఎవరు కల్పిస్తారు? ఎవరికి ముందుకు వచ్చి రానిచ్చే పరిస్థితి లేదు కదా. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి తిరుపతి గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతి గారు ఇప్పుడైతే మన చంద్రశేఖర్ గారు చెప్పారో, అలాగే మన మిత్రులు ఎవరైతే ఉన్నారో జీవన్ రాజు గారు చెప్పారు, చట్టసభలలో కేవలం ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు సంబంధించింది చోటు కల్పించడంతో ఒక ఎమ్మెల్సీ పేరు చెప్పుకుంటూ అలాంటి వ్యక్తి ఒక్కసారి కూడా విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించినది ఇది ఎవరైతే టీచర్కు సంబంధించిన సమస్యలను ఒక్కసారి కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదు, అక్కడ చట్టసభలలో ప్రస్తావించలేదు. అతనికి ఆ మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు, ఆ వేరే మినిస్ట్రీ ఇచ్చారు. అలాంటి వారు మన సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు? దీనికై ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారికి కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికే ఎమ్మెల్సీ టికెట్ను ఇవ్వాలని ఒక చట్టం కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్తున్నారు. దీనికి మీరు ఏకభిస్తారా లేదా? ఓకే అండి, ఇప్పుడు గతంలో ఈ ఎన్నికల కంటే ముందు హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. హైదరాబాద్ ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సందర్భంలో అప్పుడు ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు అధిపతి అయినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఆనాడు మొత్తం ఓటర్లను కొని ఒక పెద్ద ఎత్తున ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు స్కూల్స్, ఇతరత్ర వాటిలలో అధిక మొత్తంలో ఓట్లను నమోదు చేయించుకొని గెలిచినటువంటి సందర్భం ఉన్నది. ఆనాటి నుండి ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో అదొక ఉదాహరణగా తీసుకొని హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఏ విధంగానైతే గెలిచాడో ఇవాళ దీన్ని కూడా కరీంనగర్లో కూడా అదే పద్ధతిలో డబ్బున్నటువంటి వాళ్ళు, వ్యాపారులు, ప్రైవేటు విద్యా సంస్థలలో వ్యాపారంగా చేసుకొని నడుపుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యంలో దోచుకొని దాచిపెట్టుకున్నటువంటి
సొమ్మును ఇవాళ పంచిపెట్టి గెలుస్తామనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో కావచ్చు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో కావచ్చు. ఇవాళ ప్రైవేటు పాఠశాలల్లో ఇంజనీరింగ్ కళాశాలలో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఏ మేరకు జీతం వస్తున్నది? ఇదే పని విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైన జీతం వస్తుంది? ఇవాళ సమాన పనికి సమానమైనటువంటి వేతనం కల్పించాల్సినటువంటి ఒక కనీస బాధ్యత ఈ ప్రైవేటు యాజమాన్యాల మీద కూడా ఉంది. ఇవాళ విద్యార్థుల దగ్గర తల్లిదండ్రుల నుంచి లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసి ఇవాళ మొత్తం ముక్కుపిండి, కనీసము మేము పేదవాళ్ళము కట్టలేము, ఈ నెల జీతం రాలేదు, లేదా మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లభించలేదు, మీరు పెట్టినటువంటి ఆ ఫీజులో రాయితీ కల్పించండి అని వీళ్ళ చుట్టూ తిరిగితే కనీసం ఆలోచించకుండా, కనీసం వారికి కలవనివ్వనటువంటి పరిస్థితులను కల్పించుకొని మొత్తం ముక్కుపిండి ఫీజులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా ఫీజులు వసూలు చేసినటువంటి వాళ్ళు కనీసం అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు సరి అయినటువంటి వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఎన్నికైతే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే టీచర్లకే సరి అయినటువంటి జీతాలు, సరి అయినటువంటి హక్కులు, సరి అయినటువంటి సౌకర్యాలు కల్పించలేనటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుల పనిచేసేటువంటి విద్యారంగం కావచ్చు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలను కూడా కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటి వాళ్ళు ఆలోచించాలి. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా గతంలో ఎన్నికైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంతకుముందే మిత్రులు చెప్పిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తను నిరుద్యోగులకు, గ్రాడ్యుయేట్స్ కు ఏం లాభం చేసిండో కానీ తనకు మాత్రం ఒక ప్రైవేటు యూనివర్సిటీని మాత్రం స్థాపించుకోగలిగింది. వాళ్ళ మల్లారెడ్డి గారు కూడా ఇవాళ ఒక ప్రైవేట్ యూనివర్సిటీని స్థాపించుకోగలిగారు. ఇప్పుడు ఇవాళ కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నటువంటి ఒక ప్రైవేటు విద్యా సంస్థలకు అధిపతి అయినటువంటి వాళ్ళు వాళ్ళ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ తను ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీని ఇంకొక 10 ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతి కోసం ప్రయత్నం చేస్తాడు, లేదా ఒక యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేస్తాడు, మరొక 10 ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లను వివిధ పట్టణాలలో స్థాపించడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు బతకడానికో, ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయునికి కనీసమైనటువంటి వసతులు, సౌకర్యాలు కల్పించడానికో, విద్యార్థులకు ఒక నాణ్యమైన శాస్త్రీయమైనటువంటి విద్య అందడానికో తనకు అవగాహన లేదు. ఆ వైపుకు కూడా పనిచేయడు. పైగా ఈ ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం అయితేనే, ప్రభుత్వ విద్యారంగాన్ని విధ్వంసం చేస్తేనే తన ప్రైవేటు వ్యాపార సామ్రాజ్యం మరింత పెరుగుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతోటి పనిచేస్తారు తప్ప ఇవాళ పేద ప్రజలు చదువుకునేటువంటి, ఈ పిల్లలు చదువుకునేటువంటి ఈ ప్రభుత్వ బడిని కానీ కాపాడుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయరనేటువంటిది వాళ్ళ ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటుగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇవాళ నిజంగానే బడులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటే, విద్య మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటే ఇవాళ వేలాది ఇంకా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అవసరం ఉండేది. ఆ ప్రభుత్వ పాఠశాలల్లో లక్షలాదిగా ఉపాధ్యాయులు అవసరం ఉండేది. ఆ ఉపాధ్యాయులు ఇవాళ మీరే ఉపాధ్యాయులు అయ్యేటువంటి వాళ్ళు, మీకు ఒక ప్రభుత్వం ఉపాధ్యాయులు ఏ విధమైనటువంటి సౌకర్యాలు పొందుతున్నాడో అలాంటి సౌకర్యాలు కూడా ఇవాళ ప్రైవేట్ ఉపాధ్యాయులకు వచ్చేటువంటి అవకాశం ఉండే. నిరుద్యోగతను పెంచేదే ఈ ప్రైవేట్ విద్యా వ్యాపారులు, నిరుద్యోగతను పెంచేదే ఈ రకమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు. కాబట్టి ఆ మేరకు ఇవాళ అందరూ ఆలోచించాల్సినటువంటిది వాళ్ళ అవగాహన ఉపాధ్యాయ రంగం మీద, విద్యారంగం మీద. మనం ఒకసారి ఇప్పుడు డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పారో దానికి సంబంధించి డానియల్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించింది కొంతమంది ఎమ్మెల్సీగా నియామకులైన తర్వాత వారు కేవలం తనకు సంబంధించిన యూనివర్సిటీ, ఒక కాలేజ్ ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఇంకో పెద్ద కాలేజ్, దాని తర్వాత యూనివర్సిటీ వైపు పరిగెత్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ ఏదైతే యంత్రాంగం ఉన్నదో దానికి బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తలేదు. ఇది ఒక పెద్ద కుట్ర పన్నే విధంగా ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకొకటి మన మిత్రులు కూడా చెప్పారు. ఈ విషయంపై ఎట్లా కేవలం తన ధనికులకు సంబంధించిన. ఇప్పుడు ఇంకొక విషయం, చిన్న విషయం మనం గమనించవలసింది ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఈరోజు ఒక పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారో ఒక జనరల్ ఎలక్షన్స్ లాగా, అలాగే దానికి సంబంధించిన అదేగా అనుసరిస్తూ వందలాది వేలాది మందిగా అక్కడికి వెళ్తున్నారు. అందులో మాత్రం టీచర్స్ అవపడతలేరు, విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవపడతలేరు, సామాన్యమైన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో పేడెడ్గా ఉన్నారు వాళ్ళందరూ అక్కడ కనబడుతున్నారు. ఎక్కడ కూడా విద్యార్థులు కానీ
గ్రాడ్యుయేట్స్ కానీ లేకుంటే ఉపాధ్యాయులు ఎక్కడ కనబడతలేరు. ఈ ప్రచారంలో కూడా సభలలో కూడా వాళ్ళే జయ కొట్టుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. మనకు డబ్బులు ఎంతవరకు పంచుతున్నారో, డబ్బులు ఎట్లా వెలజల్లుతున్నారో మనకు కళ్ళకు కచ్చినట్టుగా కనబడుతుంది. ఈ విషయంపై డానియల్ గారు మీరేమంటారండి? 100% అండి. చంద్రశేఖర్ గారు, తిరుపతి గారు చెప్పినటువంటి విషయాలని నేను 100% ఏకీభవిస్తున్నాను. వీటన్నిటికీ మూల కారణం కూడా మన దగ్గరనే ఉన్నదనే విషయం నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. ఎగ్జాక్ట్లీ. మీరు ఎంతమంది అయినా పోటీ చేయనియండి, ఎంతమందికైనా పార్టీలు సపోర్ట్ చేయనియండి, గ్రాడ్యుయేట్స్ అనేటువంటిది ఏదైతే పదం ఉందో అది చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నది. అంటే డిగ్రీ చదువుకున్నటువంటి వ్యక్తి. అట్లాగే టీచర్ అంటే జీవన్ రాజు గారు చెప్పినట్టు హెచ్జిటి టీచరో, స్కూల్ అసిస్టెంటో, పీజీహెచ్ఎంఓ, లెక్చరరో, యూనివర్సిటీలో ఉండేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసరో ఈ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఈ రకంగా వ్యాపార దృష్టితోటి వచ్చినటువంటి వాళ్ళను అక్కడనే ఆపేసేటువంటి అవకాశం 100% మన చేతుల్లోనే ఉంది. అది మన కోర్టు రూపంలో ఇచ్చారు. దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏవైతే ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు చెప్పారో తిరుపతి గారు, చంద్రశేఖర్ గారు, ఈ లంచాలకు లేకపోతే తాగిపియడానికి లేకపోతే 3,000 5,000 కక్కుర్తి పట్టినటువంటి ఈ మనుషులు ఉన్నంత కాలము ఈ వ్యవస్థ ఇట్లనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలా. భవిష్యత్తు కూడా ఇట్లాగే ఉంటుంది. అంటే డిగ్రీ హోల్డర్స్ కానివ్వండి, అట్లాగే టీచర్స్ కానివ్వండి, ఒక మంచి ఉపాధ్యాయుని ఎన్నుకుంటే మంచి ఎమ్మెల్సీగా ఆయన చట్టసభల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, అకాడమిక్ సైడ్ ఏమేమి చర్యలు తీసుకోవాలి, నాన్ అకాడమిక్ సైడ్లో ఎమ్మెల్సీ పాత్ర ఎలా ఉండాలి, ఫైనాన్షియల్గా ఉపాధ్యాయులకు ఏమేమి రావాల్సి ఉన్నాయి. ఇంతకుముందు మిత్రులు మాట్లాడేటప్పుడు చెప్పారు ప్రైవేట్ పాఠశాలలు కూడా చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వాళ్ళకి కట్టేటువంటి ఫీజులు లక్షల కోట్లలో ఉంటున్నాయి. ఉపాధ్యాయులకు ఇచ్చేటువంటి జీతాలు వేలల్లో మాత్రమే ఉంటున్నాయి. చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. దాని మీద నిఘా లేదు. అట్లాగే ఫీజుల మీద నియంత్రణ లేదు. ఏదో ఒక ప్రభుత్వము ఫీజుల నియంత్రణ చట్టం అని చేసి దాన్ని కమిటీ వేసింది. దుందుడుపు చర్యలు తీసుకోకుండా ఆ కమిటీ అట్లాగే ఉండిపోయింది. కానీ అట్లా కాకుండా దాని కార్యాచరణ అది మొదలు పెట్టేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే సామాన్య మానవులకు ప్రైవేట్ స్కూళ్ళ నుండి కూడా విముక్తి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రజాప్రభుత్వాలు అనుకునేటువంటి ఏ పార్టీ అయినా కూడా విద్యను, వైద్యాన్ని ప్రైవేటు రంగం నుండి ప్రజల వైపు మళ్లించినట్టయితే ఈ వ్యాపారం అనేటువంటిది అరికట్టడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి విషయము ఈ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఉపాధ్యాయులు తెలుసుకున్న రోజు చట్టసభల్లో మంచి ఎమ్మెల్సీలు ఉండి ఆ చట్టసభలలో వచ్చేటువంటి ఆ జీవోలు ఏవైతే ఉంటాయో వాటిని తిరస్కరించాలా, లేకపోతే వాళ్ళ యొక్క ఆమోదం పొంది చట్టం కావాలనేటువంటిది నిర్ణయించబడేటువంటి సభ. కాబట్టి వీళ్ళకి ఆ తెలివితేటలు ఉండి ఉద్యమాలలో, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో కావచ్చు, ఉపాధ్యాయుడు అయిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యమాలలో కావచ్చు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సాచివేత వైఖరికి నిరసనగా గలమెత్తినటువంటి ఉపాధ్యాయుడు కావచ్చు. అట్లాంటి ఉపాధ్యాయుడిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ఆ చట్టసభల్లో వీళ్ళ యొక్క సమస్యలను వినిపించేటువంటి అవకాశం ఉంటది. అట్లాగే డిగ్రీ చేసేటువంటి వాళ్ళకు కూడా అటువంటి అవకాశం ఇస్తే మంచిదని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డానియల్ గారు. ఇప్పుడు ఒకసారి లాస్ట్ గా కంక్లూడ్ గా మనం దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నది, కానీ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా నిర్వహిస్తున్నది. అంతలోనే కొంతమంది ఎవరైతే ఉన్నారో నిజంగా వారు ఒకసారి ఒక సమస్యల పట్ల అవగాహన ఉండి వారైతే ముందుకు వస్తున్నారు, మేము ఈ సమస్యల పట్ల మాకు అవగాహన ఉన్నది, మీరు దీనికి మీకు అర్హులము, వాళ్ళందరూ అనర్హులని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ స్టాండ్ మాత్రం ఒకటి, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు పరోక్షంగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తలేదు. కాకపోతే కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితులలో గ్రాడ్యుయేట్స్కు సంబంధించిన కానీ టీచర్స్కు అసోసియేషన్ వారికి కానీ ఏ పార్టీకి అయితే వాళ్ళు ఏ వ్యక్తికి అయితే వాళ్ళు ఓటు వేయదలుచుకున్నారో దానికి సంబంధించిన ఒక ముద్ర పడే అవకాశం ఉన్నది. విద్యారంగంలో ఇలాంటి ముద్ర పడటం అనేది చాలా ప్రమాదకరం. దీని మీద మీరు లాస్ట్గా కంక్లూడ్ చేయమంటారండి? రైట్ సార్, ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ దూరంగా ఉండడం అనేది వారి యొక్క పార్టీ విధానం కావచ్చు. మనము కొంత డీప్గా మనం ఆలోచన చేసినట్టయితే మరి అప్పుడు గ్రాడ్యుయేట్గా ఎన్నికైన వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలు కానీ, గ్రాడ్యుయేట్స్ యొక్క మరి ఉద్యోగ నియామకాలు కానీ, ఉద్యోగంలో వచ్చే యొక్క మరి సమస్యలన్నింటినీ కూడా ఏనాడు కూడా వాళ్ళు మరి యొక్క కౌన్సిల్ లోపల వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. తర్వాత నిరుద్యోగులకు మరి ఒక గ్రాడ్యుయేట్స్ కు తీరని నష్టం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు తన యొక్క ముఖము చెల్లుబాటు లేకపోవడం వల్ల కావచ్చు తాను మరి యొక్క ఎలక్షన్స్ కు దూరంగా ఉండడం, అదే విధంగా మరి ఎంపీ ఎలక్షన్లు కానీ, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ వాళ్ళు కొంత మరి పరాజయానికి వాళ్ళు పొందడం కావచ్చు. మరి ఈ ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ మరి ఎన్నికలకు దూరంగా ఉండడం అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక మిగతా మరి కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ మరి యొక్క ఎన్నికలకు మరి వారి క్యాండిడేట్లను పెట్టి వారి యొక్క ముద్ర వేసుకొని ముందుకు పోతా ఉన్నది. వారు మేమే గెలుస్తాము, మేమే ఈ విధంగా చేస్తామని అంటా ఉన్నారు. మరి మీరు అధికారంలో ఒక బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వము మరి యొక్క ఇప్పుడిప్పుడే మరి యొక్క సంవత్సరం అయిపోయింది ఇక్కడిగా మరి యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి వారి కొరకు చేసిన కార్యక్రమాలు ఏంది, మరి ఎన్ని ఉద్యోగాలను మరి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నియామకం చేసింది, ఎన్ని ఉద్యోగాల లోపల మరి యువతకు లాభం జరిగింది, మరి ఇంత వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, వారికి కావాల్సిన యొక్క ఆల్టర్నేటివ్ ఏంటిది, అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పటికీ వారికి ఆల్టర్నేటివ్ గా వారికి ఉపాధి అవకాశాలను కల్పించే రీతి లోపల వాళ్ళు ప్రణాళికలను తయారు చేసినట్లయితే ఈ రోజు యువతకు ఉద్యోగాలు రావడం జరుగుతా ఉంది. మరి ఎంతో మంది పిహెచ్డి చేశారు, ఎంతో మంది మరి ఆ ఉన్నత విద్యను చదివి ఈ రోజు కనీసం వారు మరి కూలి పనికి కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి. మరి 10,000కు 5,000కు వేరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. దయనీయమైన పరిస్థితి. మరి ఇంకొక విధంగా మనం చూసినట్లయితే వారికి మ్యారేజెస్ కూడా మరి పిల్లల మ్యారేజెస్ కూడా వాళ్ళు మరి కాలేని పరిస్థితి లోపల వాళ్ళు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వాటి యూనివర్సిటీలో వాటి సిటీలో ఉండలేక ఇటు తల్లిదండ్రులకు దగ్గరికి రాలేక ఉన్న యొక్క పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పార్టీలు వారి యొక్క లక్షలాది కోట్లాది రూపాయలు వాళ్ళు వెచ్చించి ఈ యొక్క ప్రచారం చేసే బదులు ఏదైనా ఉపాధి అవకాశాలు వీరికి కల్పించినట్టయితే ఆ డబ్బుతోటైనా ఒక ప్రణాళికాబద్ధంగా చేసినట్టయితే వారికి వెంటనే మరి ఒక నిరుద్యోగ సమస్య తీరుతా ఉంటది. మరి యొక్క దేవదానం గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి దేవదానం గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎన్నికలకు సంబంధించిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల కేవలం ఒక రాజకీయ పార్టీలు అండదండలతో వీళ్ళు బయటికి వెళ్తున్నారు. సమస్యల పట్ల అవగాహన ఉండాలి కానీ రాజకీయ పరోల్బనం ఎందుకండి? ఒక విషయం మనం ఆలోచించుకుందాం. విద్యార్థి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్లలో బ్యాన్ చేసేసారు మన రాష్ట్రంలో కాకుండా ఉభయ రాష్ట్రాలలో, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ విద్యార్థి సంఘాల ఎన్నికలను బహిష్కరించేశారు, వాళ్ళు బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, సమస్యలను ముందుగా పెట్టడానికి కేవలం ఇదొక్క ఎలక్షన్స్ మాత్రమే. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే టీచర్స్ అసోసియేషన్ కానీ దీనికి సంబంధించిన కూడా ఒక పార్టీలు తనకు అనుకూలమైన క్యాండిడేట్స్లను ముంగడబెడుతూ కోట్లాది రూపాయలు వాళ్ళకు వెదజల్లుతున్నారు. ఈ విషయంపై ఒక సరి అయిన పద్ధతిలో ఎన్నికలు జరిగితే అసలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఈ పార్టీలకు సంబంధించిన జెండాలు అవసరమా? మీరేమంటారండి దీని విషయంలో? లాస్ట్ కంక్లూడ్గా. థ్యాంక్ యూ జమీల్జీ. టుడే వీ హ్యాడ్ అన్ ఇంట్రెస్టింగ్ డిబేట్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ది ఇన్పుట్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ అవర్ డిగ్నిటరీస్ ఆర్ రియలీ అస్టౌండింగ్. ఎందుకంటే వాళ్ళ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో గమనిస్తే విద్యాలయాలు, విద్యా సంస్థలు పెరుగుతూ ఉన్న విద్యా ప్రమాణాలు పడిపోతూ ఉండడం ప్రతి ఒక్కరు కూడా గమనించదగ్గ అంశంగా నేను భావిస్తున్నాను. దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఒక కారణమైతే, ప్రైవేటు కళాశాలల్ని అలాగే విద్యా సంస్థల్ని నడిపేటువంటి అధినేతలు రెండో కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందువల్ల అంటే ఇప్పుడు మన విద్యారంగం అనేది ఈ రకమైనటువంటి దుస్థితిలో ఉండటానికి కారణం ప్రభుత్వాలు ఏమాత్రం కూడా విద్య పైన చూపవలసినటువంటి ఆసక్తిని, చూపవలసినటువంటి నిజమైనటువంటి ఇంపార్టెన్స్ను ఇవ్వకపోవడమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు గత ప్రభుత్వం అయినా ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కూడా విద్యారంగం పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే ఎవరు ఎన్ని రకాలుగా మనకు చెప్పినా కూడా మనము
we can really gauge the standards and we can see how the direction of that progression is going. ఇది నిజంగా చాలా ఆలోచించదగినటువంటి అంశం. ఎందువల్ల అంటే విద్య గనక రాష్ట్రంలో, విద్య గనక దేశంలో గనక విద్యా ప్రమాణాలు పడిపోతే ఆ దేశం యొక్క భవిష్యత్ అనేది అంధకారంలోకి వెళ్ళేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో విద్యా ప్రమాణాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ శాసన మండలి ఎన్నికలకు వస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. శాసనసభ ఎన్నికలు ఎలా ఉన్నాయో వాటికి ఏమాత్రం కూడా తేడా లేకుండా శాసన మండలి ఎన్నికలు కూడా జరిగితే ఇక 2 ఎన్నికలు ఎందుకండి? నిజంగా ఇక్కడ శాసన మండలి ఎన్నికలు అంటే పెద్దల సభ అంటే ఇక్కడ నిజంగా ఉదాత్తమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి భావాలు గల వ్యక్తులందరూ వచ్చి అసలు ఉన్నటువంటి సమస్యలేవి, టీచర్ల సమస్యలు కానివ్వండి, రిక్రూట్మెంట్లో, పెన్షన్లో, అడ్మినిస్ట్రేషన్లో, ట్రాన్స్ఫర్స్లో, ప్రతి చోట కూడా ఇలా గవర్నమెంట్ పాఠశాలలకైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకైతే వేధింపులు, ప్రెషర్స్, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ హెరాస్మెంట్స్, ఇవన్నిటి గురించి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు అక్కడికి రావాలి. అలాగే గ్రాడ్యుయేట్స్లో కూడా ఎవరైతే సమాజానికి నిజంగా కృతనిశ్చయంతో ఉండి మేము సేవాభావంతో ముందుకొచ్చి సేవ చేస్తాము అని కంకణం కట్టుకున్నటువంటి వారికే ఇటువంటి ఉద్యోగాలు, ఇటువంటి పొజిషన్స్, ఇటువంటి పోస్టులు దక్కాలి. అసలు ఉద్దేశం, శాసన మండలి యొక్క ఉద్దేశమే అది. ది వెరీ పర్పస్ అండ్ ద వెరీ శాంక్టిటీ ఆఫ్ దిస్ అప్పర్ హౌస్ ఈజ్ రియలీ గెటింగ్ డిఫీటెడ్. అది నిజంగా చాలా బాధాకరం. ఈ సభ యొక్క ఔన్నత్యం ఏదైతే ఉందో, రెప్యుటేషన్ ఏదైతే ఉందో, రినౌన్ ఏదైతే ఉందో, దాన్ని కాపాడేటట్టు ప్రతి పొలిటికల్ పార్టీ కూడా తమ జోక్యాన్ని తగ్గించి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ప్రజలకు హితం చేసేటువంటి, సమాజంలో ఉన్న ఉన్నతమైనటువంటి ఆదర్శాలు, భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే అక్కడ వాళ్ళు పొజిషన్లో కూర్చోబెట్టాలి, వాళ్లను మాత్రమే ఎన్నుకునేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించాలి అని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ యొక్క శాంక్టిటీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి ఎడలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఓటు వేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. భావి తరాన్ని నిర్మించుకోవాలి అంటే మీ చేత ఉన్నటువంటి ఆయుధం ఏదైతే ఇచ్చారో ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో గురి కాకండి. ఎవరు చెప్పేటువంటి మాయమాటలు వినకండి. మీరు కాన్సైన్స్ ఏదైతే చెప్తుందో మీరు, ఎందుకంటే విద్యావంతులకే ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి మీరు మీ విద్య యొక్క బలాన్ని ఇక్కడ ప్రదర్శించండి. ధనబలం కాదండి, విద్యా బలాన్ని ప్రదర్శించండి. యుక్తాయుక్త విచక్షణతో మీరు వ్యవహరించాలి అని మీ అందరికీ విజ్ఞప్తి తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. క్షణక్షణం ప్రజాపక్షం అనుకుంటూ ప్రజా సమస్యలపై ముందుకు వస్తున్న ఫోర్స్ ఐస్ టీవీని మీ ఆశీర్వాదాలతో, మీ సలహాలతో మాకు స్వాగతం పలుకుతారని, అలాగే ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో ఏదైతే పాల్గొన్నారో డానియల్ గారికి, అలాగే దేవాదానం గారికి, జీవన్ రాజు గారికి, తిరుపతి గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ రేపు రాబోయే ఎన్నికలలో ప్రజా సమస్యల పట్ల, టీచర్ల సమస్యల పట్ల, విద్యార్థుల సమస్యల పట్ల ప్రత్యేకంగా చొరవ చేసుకునే ఒక క్యాండిడేట్స్కు మాత్రమే తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్.